వెల్కమ్ టు కీ టాక్స్. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చంద్రబాబు ముందు నుంచే చెప్తున్నారు కదా. ఆ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అనే మాటకి అసలు అర్థమేంటో చాలా మందికి అర్థమైనా కొంతమంది మాత్రం 4 ఏళ్లలో చంద్రబాబు తన సమర్థత సామర్థ్యంతో అమరావతిని హైదరాబాద్ కన్నా మహానగరంగా నిర్మించేస్తారేమో, లక్షల కోట్ల ఆదాయం వస్తే ఆ ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారేమో, సంపద సృష్టి అంటే ఇదేనేమో అనుకున్నారు. కానీ అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ ఎలా అవుతుంది, అమరావతి ఎలా సంపాదిస్తుంది అనే విషయం మీద ప్రభుత్వం క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చింది, ప్రకటన చేసింది. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోంది. ఇది అక్షరాల ప్రభుత్వం చేసిన ప్రకటన. ఈ ప్రకటన వెనక అసలు కథ ఏంటో, ఈ ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయబోతోంది. తొలి విడత సమీకరించిన భూమిలో ఇప్పటికీ 4000 ఎకరాలు తమ చేతిలో ఉందని, ఈ 4000 ఎకరాల్లో విల్లాలు ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నామని, ఎకరం 20 కోట్లు విలువ చేయబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. కొంత భూమిని ఇలా విల్లాలుగా ప్లాట్లుగా నివాస ప్రాంతాలుగా చేసి అమ్మిన తర్వాత బెంగళూరు లాంటి నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించి 60-40 బేసిస్ మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తాము అని చెప్తూ ఉంది. అంటే తొలి విడతలో 4000 ఎకరాల్లో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ జరగబోతోంది. ప్రభుత్వం చెబుతున్న ఈ అంకెల ప్రకారం 2 విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి. ఒకటి, ఎకరం 20 కోట్లు విలువ చేసే ప్రాంతంలో సామాన్యుడు ఇల్లు కట్టుకోగలడా? బయట ప్రాంతాల నుంచి వెళ్లి అమరావతిలో ఉండి ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం అని చెప్పుకునే వీలుంటుందా, అవకాశం ఉంటుందా అనేది మొదటి విషయం. ఇక రెండోది, అసలు ఏపీలో ఎకరం 20 కోట్లు విలువ చేసే ప్రాంతాలు ఎన్నున్నాయి? రియల్ ఎస్టేట్ లో ఆరితేరిన వాళ్ళైనా సరే వేళ్ల మీద లెక్క పెట్టగలిగే అతి తక్కువ ప్రాంతాలు మాత్రమే ఉంటాయి అని చెప్పగలుగుతారు. అంటే దీని ప్రకారం అమరావతిలో భూముల విలువలు భారీగా పెంచి పబ్లిసిటీ చేసి హైప్ చేసి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ వచ్చేసాయి, ప్రపంచ స్థాయి నగరం అయిపోయింది కాబట్టే ఇంత రేట్లు ఉన్నాయి అని జస్టిఫికేషన్ ఇచ్చేందుకు పగడ్బందీగా రంగం సిద్ధం చేసినట్టుగా కనబడుతోంది. నిజానికి అమరావతి మీద 2015 నుంచి చాలా మందికి ఉన్న ప్రశ్నలు, సందేహాలు, భయాలు ఇవే. ఇదే మాట అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అమరావతి నా భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైపోయింది. డబ్బున్న వాళ్ళ ఇలాంటి ఆందోళనలు, భయాలు అన్ని నిజమే అనే విషయం ప్రభుత్వ ప్రకటనతో అర్థమవుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే అమరావతిలో 70,000 కోట్లకు పైగా పనులు ప్రారంభించామని, వీటితో పాటు మరో 40,000 కోట్లు సమీకరించుకుంటున్నామని, ఈ 1,00,000 కోట్లకు పైగా అప్పుల్ని ఈ భూములు అమ్మి తీరుస్తాము అని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇది అసలు అమరావతి మోడల్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్. నిజానికి ఒక్క నగరంలో ఆదాయం వస్తే దాన్ని రాష్ట్రమంతా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అసలు మన హిస్టరీలోనే లేదు. కావాలంటే చూడండి, 1995-2004 మధ్య హైదరాబాద్ ఆదాయాన్ని మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కానీ డెవలప్ చేసినట్టు కానీ చరిత్ర ఉందా? శ్రీకాకుళంలోనో, ప్రకాశం జిల్లాలోనో, అనంతపురంలోనో హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టామని చెప్పగలరా? అంతెందుకు, పక్కనే ఉండే వరంగల్లోనో, మహబూబ్ నగర్కో హైదరాబాద్ ఆదాయంతో డెవలప్మెంట్ చేయగలిగామా? చేయలేదు. కాబట్టే ఉద్యమం పుట్టింది, కరకట్ట మీదకి నెట్టింది. ఇలాంటప్పుడు అమరావతిలో సంపద సృష్టించి ఏపీ అంతా అభివృద్ధి చేస్తాము అని చెప్పడం మీద ముందు నుంచి చాలా మందికి క్లారిటీ ఉంది. మీరేమంటారు? అమరావతిలో మరింత మెరుగ్గా సంపద సృష్టించేందుకు, ఎకరాల విలువని మరింతగా పెంచుకునేందుకు మార్గాలు ఇంకేమైనా ఉంటాయా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.